హలో ఆల్ వెల్కమ్ టు మై వ్యూ ఒక టీఎఫ్ఐ బాన్స్ 2023లో ఒక చిన్న యూత్ కామెడీ మూవీగా ఎంట్రీ ఇచ్చిన మూవీ మ్యాడ్. మనోజ్, అశోక్ అండ్ దామోదర్ అనే ముగ్గురు ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఫస్ట్ లెటర్స్ తో మ్యాడ్ అనే మూవీ తీశారు. అండ్ ఎక్స్పెక్టేషన్స్ లేని ఈ మూవీ అనుకోని సక్సెస్ అయింది. జనాల్లోకి పిచ్చగా స్ప్రెడ్ అయిపోయింది, నచ్చేసింది కూడా. ఇంత హైప్ వచ్చాక ఇదే మూవీలో ఉన్న క్యారెక్టర్స్ ని యూజ్ చేసి మ్యాడ్ స్క్వేర్ అనే మూవీ తీశారంటే ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆ మూవీ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయిందో లేదో తెలుసుకునే ముందు మా రివ్యూస్ అండ్ ప్రెడిక్షన్స్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అవర్ వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ కూడా బలంగా కొట్టండి, సో మాకు కూడా బలాన్ని వస్తుంది. స్టోరీలో వెళ్తే మూవీ ఓపెన్ చేయగానే తీహార్ జైల్లోకి ఎంటర్ అవుతున్న మన మోస్ట్ ఫేమస్ లడ్డుగాడు తోటి ఖైదీలు తన స్టోరీ చెప్పమంటే స్టార్ట్ చేస్తాడు మన లడ్డు వీళ్ళ స్టోరీ చెప్పడం. యాక్చువల్ గా మ్యాడ్ స్టోరీ కూడా ఇలానే స్టార్ట్ అవుతుంది మీకు గుర్తుంటే. సో ట్రైలర్ లో చూపించినట్టు తన ముగ్గురు ఫ్రెండ్స్ మనోజ్, అశోక్ అండ్ దామోదర్ క్యారెక్టర్ లడ్డుగాడి మ్యారేజ్ కి వస్తారు. పెళ్లిలో ఏం తక్కువైన పెళ్లి ఆపేద్దాం అనే కామెడీ ఇంటెంట్ తో మూవీ ఫుల్ ఫన్ జనరేట్ అయితే చేశారు. సో ఇంతకి లడ్డుగాడికి పెళ్లి అయిందా లేదా, ఇలా చిల్లర క్యారెక్టర్స్ గా ఉన్న ఫ్రెండ్స్ వల్ల లడ్డూకి వచ్చిన కష్టాలేంటి, అసలు లడ్డు జైల్లోకి ఎందుకు ఎత్లాడు, ఇవన్నీ తెలియాలంటే మ్యాడ్ స్క్వేర్ కి వెళ్లాల్సింది. సో యాజ్ యూజువల్ గా మ్యాడ్ స్క్వేర్ లో స్టోరీ అంత ఏం లేదు, ఫన్ క్రియేషన్స్ తప్ప. అనుదీప్ గారు కామెడీకి చిన్న రోల్లో కనిపించారు అండ్ అదరగొట్టేశారు. ఇలా ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్ళు గిరగొట్టేశారు. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవ్వడం వలనో లేక మూవీ ట్రైలర్ వలనో ఏంటో తెలియదు కానీ మ్యాడ్కు వచ్చిన వైబ్స్ అయితే మ్యాడ్ స్క్వేర్కి అయితే రాలేదు. నాకు పర్సనల్ హాయ్ అనే క్యారెక్టర్ అందరూ ఇమాజిన్ చేసిన పర్సన్ మాత్రమే ఉన్నారనమాట. సో దానిలో అయితే సపరేట్ గా ఏం లేదు, అంత క్లిక్ కూడా అవ్వలేదన్నమాట ఈ క్యారెక్టర్ మూవీలో. లడ్డు ఫాదర్ గా చేసిన మురళీధర్ గారు బాగానే యాక్ట్ చేశారనమాట. సత్యం రాజేష్ గారిని కూడా పెద్దగా యూజ్ చేసుకోలేదనిపించింది మూవీలో కంటెంట్ తో. అల్లరి నరేష్ గారు యాక్షన్ 3D మూవీ కూడా చేశారు. సేమ్ అదే చూసిన ఫీలింగ్ మన అందరికీ వస్తుందన్నమాట. బట్ మన లడ్డు ఫ్రస్ట్రేటెడ్ సిచ్యువేషన్స్, దామోదర్ బ్యాచ్ కామెడీ సీన్స్ కోసం అయితే మూవీ అయితే పక్కగా చూడొచ్చు. సో టెక్నికల్ పార్ట్ విషయానికి వస్తే డైరెక్టర్ కళ్యాణ్ గారు ఒక కమర్షియల్ కామెడీ మూవీ ప్లాన్ చేసి తను అనుకున్నది స్క్రీన్ మీద చూపించారనే చెప్పుకోవాలి. మ్యూజిక్ డైరెక్టర్ గా భీమ్స్ పెద్ద బీభత్సం చేసే సిచ్యువేషన్ లేకపోవడంతో ఒక మాదిరిగా కొట్టేశారు భీమ్స్ గారు. సాంగ్స్ అయితే చెప్పుకునేంత లేవు. సో ఫైనల్లీ ఇది ఒక కామన్ స్టోరీ పాయింట్ తో రన్ అయిన ఒక లుక్ వేయాల్సిన కామెడీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు కూడా చూసి ఎలా ఉంటుందో కమెంట్ చేసేయండి. మా రివ్యూస్ అండ్ ప్రెడిక్షన్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అవర్ వీడియో. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట గట్టిగా కొట్టండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ టీఎఫ్ఐ బానిస. ఇండియా